నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. కోవిడ్ తర్వాత వైద్య రంగం అటు అల్లోపతి కానీ ఆయుర్వేదం కానీ ఈ రెండు వైద్య శాస్త్రాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. కోవిడ్ తర్వాత వైద్య శాస్త్రాలని తిరగరాసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చాలా మంది ప్రముఖులు చెప్పుకుంటున్నారు. ఈ రెండు వైద్య శాస్త్రాలు అస్తిత్వం ప్రజలకు సంపూర్ణంగా అర్థమైంది. అశ్వగంధ, అతి మధురం, పసుపు, విప్పతీగ, నీలవేరు లాంటి ఔషధ మొక్కలు వేలాది కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆయుర్వేద ఫార్మా ఇండస్ట్రీకి తెచ్చిపెట్టాయి. అలాగే 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో తీసుకొచ్చిన శ్రీ గురు ఆయుర్ కేర్ ఫార్మా కేవలం 2-3 సంవత్సరాల్లో ప్రజల మన్ననలు పొంది ఈ కంపెనీ విశిష్ట ఉత్పత్తులైన వెన్ను నొప్పులపై పనిచేసే స్పైనిక్స్ గోల్డ్, బెలసరా ఫోర్ట్, బెలసరా గోల్డ్ లాంటి ఉత్పత్తులు ప్రజల మన్ననలు చూరగొన్నాయని ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు 14 తరాల వైద్య వారసులు వైద్యరత్న బుక్క మహేష్ బాబు ఎండి మన స్టూడియోలో ఉన్నారు. వారు శ్రీ గురు ఆయుర్ కేర్ ఫార్మా కంపెనీకి ఇప్పుడు CEO. వారిని అడిగి కీళ్లవాతానికి ఆధునిక ఆయుర్వేదం గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నిజంగా కీళ్లవాతానికి ఆధునిక ఆయుర్వేదంతో చెక్ పెట్టొచ్చా? పూర్తిగా తగ్గే అవకాశాలు ఉంటాయా? అసలు ఇట్లా తగ్గినటువంటి అంశాలు దాదాపు 2 దశాబ్దాల నుంచి ఇది కేస్ స్టడీస్ అని TV9లో దాదాపు 2016 నుంచి మొదలెట్టుకొని 2020 దాకా చాలా ఆధునిక ఆయుర్వేదం అంటే ఏంటో మనం ఆల్రెడీ చూపించాం. ఇప్పుడు 2.0 కార్యక్రమం అంటే అర్థం ఏంటంటే ప్రజలకు ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయి ఆయుర్వేదం విషయంలో. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అసలు వాట్ ఈజ్ రియల్ ఆయుర్వేద అని తెలుసుకోవాలనుకునే వాళ్ళు 10 మందిలో కనీసం 3 ఉన్నారు. సో అంచేత మనం నిశితంగా పరిశీలించి లోతుగా అన్వేషించి అసలు ఏమిటి ఆయుర్వేదం అనే విషయాన్ని చెప్పాలని మనం అనుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా తగ్గేటటువంటి అంశాలు చాలా చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో. ఈరోజు మనం అనుకునేటటువంటి రోగాలలో చాలా రోగాలు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి. అంటే జీవన శైలి లోపాల వల్ల వచ్చేటటువంటి వ్యాధులు. అవి కీళ్ళ నొప్పులు కానీ, కీళ్ళవాతం కానీ, వెన్ను నొప్పులకు సంబంధించినటువంటి వెన్ను అరుగుదల కానీ, డిస్క్ సమస్యలు కానీ, కార్డు కంప్రెషన్స్ కానీ, కెనాల్ స్టెనోసిస్ కానీ, అవాస్కులర్ నెక్రోసిస్ కానీ, ఫ్రోజన్ షోల్డర్స్ కానీ, రుమేటెడ్ ఆర్థరైటిస్ కానీ, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కానీ, సో ఇలా అనేకానేకమైనటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన జీవన శైలి లోపాల వల్ల వచ్చేటటువంటి వ్యాధులు. ఈ వ్యాధులు తగ్గడానికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి చికిత్సా పద్ధతులు, అద్భుతమైనటువంటి చికిత్సా నైపుణ్యంతో కూడినటువంటి అంశాలు. అంటే కేవలం ఉపశమనం మాత్రమే కాదు సుమా, ఉపశమనంతో పాటు చికిత్స వచ్చేటటువంటి అంశాలు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ICMRలో భాగంగా ఆయుర్వేదంలో దాదాపు 30 నుంచి 40 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. అవి కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ఆయుర్వేద కళాశాలలు ఉన్నాయి. దానికి అనుబంధంగా ఆయుర్వేద హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతినిత్యం కూడా వేలాది మంది రోగులు తీసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఉండేటటువంటి అంటే ప్రజలు మాట్లాడుకునేటటువంటి ప్రతి విషయంలో స్పెషాలిటీ వైద్యంలో భాగంగా మనం అనుకుంటున్నాం, సో అలోపతిలో చాలా చికిత్సలు ఉన్నాయి, ముందు అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం. కానీ మనము ఇప్పుడు మాట్లాడుకునే పరిభాషలో కూడా ఆయుర్వేదం వస్తూ ఉంది. ఈ రోగం తగ్గుతుంది, ఈ రోగానికి పలానా వాడి దగ్గరికే వెళ్ళాలి, ఈ రోగం అక్కడైతేనే తగ్గుతుంది అని అనుకొని వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటీవల నల్గొండ ప్రాంతంలో నార్కెట్పల్లి ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ చేసే అతనికి నడుముకు బెల్టులు పెట్టేసుకొని పాపం లేవలేని పరిస్థితిలో ఉన్నారు. సో అతను లేవలేని పరిస్థితిలో ఉండి చాలామంది డాక్టర్ దగ్గర హైదరాబాద్లోకి వస్తే ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలి అని అన్నారు. ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలన్నటువంటి సందర్భంలో వాళ్ళు నా దగ్గరికి TV9లో చూసి ప్రధానంగా వచ్చారు. ఆ వచ్చిన తర్వాత వైద్యం చేసుకొని 6 సంవత్సరాల తర్వాత కూడా అద్భుతంగా లేచి అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ అంటే మనకు తెలుసు, పొద్దుస్తమానము వెహికల్స్లలో ఒక 100-200 కిలోమీటర్లు ఈజీగా అవలీలుగా తిరగాల్సిన అవసరం ఉంది. అట్లా తిరిగినా కూడా మళ్ళీ నొప్పి కవ్వించినా కూడా రావట్లేదు. ఆపరేషన్ దాకా వెళ్ళినటువంటి కేసు ఆపరేషన్ అవసరం లేకుండా తగ్గింది. అతన్ని చూసి
అతని మిత్రబృందంలో కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకు కూడా సర్జరీ అంటే నా దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఇట్లా ప్రజలు మాట్లాడుకుంటూ ప్రజలు అంటే రకరకాలైనటువంటి వైద్యశాస్త్రం చెప్పే విషయాలు కూడా విన్న తర్వాత కూడా చివరి దశలో వచ్చినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉన్నారు. సో ఇలా ఆయుర్వేద నేపథ్యం అనేది జరుగుతుంది. అంటే మీ దృష్టికి చాలా కేసెస్ వచ్చి ఉంటాయి, పబ్లిక్ ఎలా ఉంటుందంటే నిజంగా తగ్గుతుందా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏదైనా ఒక మంచి కేస్ స్టడీ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ కి సంబంధించి. ఒక విజయలక్ష్మి గారని ఆవిడ సికింద్రాబాద్లో ఉంటారు. ఆవిడ దాదాపు హైదరాబాద్లో ఉండేటటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో అన్నిటికీ తిరిగారు. కొంచెం డబ్బు బాగానే ఖర్చు పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ బరువు తగ్గండి, అది చేయండి, ఇది చేయండి, ఆపరేషన్ ఖచ్చితంగా పడుతుంది, ఎందుకండి ఇంత కష్టపడతారు, ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా, ఎక్కడ కూడా వైద్యం ఉండదు, అసలు ఊరికి అనవసరం టైం వేస్ట్ తప్ప మరొకటి కాదు అన్నారు. సో ఆవిడ దాదాపు 10 నుంచి 15 హాస్పిటల్స్ తిరిగారు, అయినా కూడా ప్రయోజనం లేదు. సో ఆవిడ మా దగ్గరికి టీవీలో చూసి ప్రధానంగా అన్ని విషయాలు కనుక్కొని చేసి ఆవిడ రావడం జరిగింది. సో నేను చికిత్స మొదలెట్టాను. చికిత్స మొదలెట్టిన తర్వాత కేవలము 4 నుంచి 6 నెలలు వాడిన తర్వాత సీస్ అబ్సల్యూట్లీ నార్మల్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆయుర్వేద ఔషధాలు కనుక ఖచ్చితంగా రెగ్యులర్గా వైద్యుని పర్యవేక్షణలో కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా గుజ్జు కూడా వస్తుంది. ఆవిడ కింద కూడా కూర్చొని కూడా చూస్తుంది. మెట్లెక్కుతున్నాడు చెప్తుంది కూడా, నేను మెట్లెక్కిన, బస్సు ఎక్కి దిగిన, తర్వాత దూర ప్రాంతాలు నడిచినా కూడా నాకు ఎలాంటి నొప్పి లేదు అని. సో నాకు పేషెంట్ల యొక్క అంటే చాలామంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఒక గౌరవప్రదంగా అంటే ఒక షాల్వా తీసుకొచ్చి ఆవిడ సన్మానం చేసి ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి పెట్టి ఒక బెక్కు తీసుకొచ్చి పెట్టి ఆవిడ ఎంత మర్యాద అంటే నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆపరేషన్ అన్నారు. ఈ వైద్యుడు ఆపరేషన్ అవసరం లేకుండా నాకు అద్భుతంగా తగ్గించిండు. ఈరోజు బస్సు ఎక్కుతున్నా, మెట్లెక్కుతున్నా, కింద కూర్చొని కూరగాయలు తరుగుతున్నా, అన్ని పనులు చేసుకుంటున్నా, అయినా కూడా నొప్పిని ఏ మాత్రం కవించినా కూడా రావట్లేదని ఆవిడ చెప్తాంది. సో దిస్ ఈస్ ఎ వే ఆయుర్వేద వర్క్స్ యాక్చువల్లీ. అందుకని మనం ఏదో గచ్చాకు పిచ్చాకు వైద్యాల గురించి యూట్యూబ్లో చెప్పినట్టుగా ఈ 2 ఆకులు నవ్వులండి, ఈ 2 గింజలు నోట్లో వేసుకోండి, ఇది చూసుకోండి, మీకు మామూలుగా ఉండదు, మీ కీళ్ళు ఉక్కులా మారుతాయని అని చెప్పేటటువంటి గన్నయ్య పాఠాలను మనం సీరియస్గా చూస్తాం. కానీ మాలాంటి వాళ్ళు చెప్పేటటువంటి విషయాలను సీరియస్గా చూడాలి, సీరియస్గా వినాలి, సీరియస్గా అర్థం చేసుకోవాలి. సీరియస్గా ప్రతి విషయంలో ఒక అనుభవస్తుడు ఉంటాడు. అనుభవస్తుడు చెప్పేటటువంటి మాటలు ఏమిటో సీరియస్గా ఆలోచించాలి. సో మనం కనీసం ఒక పాలు పోసే వాళ్ళలో కూడా క్వాలిటీ ఉందా లేదా అని చూస్తాం కదా. సో మన శరీరానికి సంబంధించిన విషయాల్లో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఒక బంగారం కొనాలన్నా క్వాలిటీ ఎక్కడిస్తారో చూస్తాం. ఏ వస్తువు తీసుకున్నా కానీ ఏది కానీ ఒక వెహికల్ కొనాలన్నా కూడా 1, 2, 3 ఉంటాయి. సో మనం ఎందుకో కానీ వైద్యం విషయంలో మనం తరచుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, తరచుగా మనం నమ్మలేకపోతాం. ఇది నమ్మశక్యమైనటువంటి విషయమా, నమ్మకం లేని విషయమా అని రకరకాలైనటువంటి శశవిషయాలకు లోనవుతూ ఉంటాం. కానీ నమ్మకం అంటే ఎప్పుడే కానీ వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి, ఎంతకాలం నుంచి మార్కెట్లో ఉన్నారు, ఎంతకాలం నుంచి ఈ పని చేస్తున్నారు, వాళ్ళు చెప్పేటటువంటి అంశాలు ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి ఫలితం ఏంటి, ఇట్లాంటి వాటిని బేరీజ్ వేసుకొని చూడాలి. నేను నా సంజీవిని నా ఛానల్లో కూడా నేను ఈ విషయాలు ఈ మధ్యకాలంలో చెప్తూ ఉన్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే చూసుకోవచ్చు, మీకేమైనా కొత్త విషయాలు కావాలంటే చూడొచ్చు. ఎన్నో అంశాలను మేము సరికొత్త దిశలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు ఏంటంటే ఏదో మెరుపుల్లా మెరుస్తున్నట్టుగా చెప్పేటటువంటి మాటలపైన దృష్టి పెట్టకుండా కొంచెం లోతైన అంశాలపైన ఎక్కడ చికిత్సలు దొరుకుతున్నాయి, ఎక్కడ పనితనం జరుగుతూ ఉంది, ఎక్కడ మెరుగైనటువంటి ఫలితాలు వస్తున్నాయి, ఎక్కడ మాటికి ఊరికే ఆపరేషన్లు చెప్తూ ఉన్నారు. ఇంకా కూడా ఇటీవల కాలంలో నేను చెప్పాలంటే మనకు ఒక కాలర్ ఉన్నారు, తర్వాత కంటిన్యూ చేద్దామండి. సృజన, హలో అండి సృజన గారు. సృజన గారు హలో, కాల్ కట్టేయండి. గురుగారు చెప్పండి. సో నొప్పి మాయం, సర్జరీ దూరం అని పెద్ద యాడ్స్ ఇస్తూ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో అది 1000 కోట్ల మార్కెట్ జరుగుతూ ఉంది. జనాలు ఏమిటో ఒక ఇంజెక్షన్ తీసుకుంటే తగ్గిపోతుంది, ఇట్లాంటివి నమ్ముతూ ఉన్నారు. సో ఆ ఇంజెక్షన్ తీసుకుంటే పక్షవాతం లాంటిది వస్తుందని
మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్సే న్యూరో సర్జన్లు, ఆర్థోపెడిక్ సర్జన్లు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ అదేదో పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అక్కడ అలోపతి వర్సెస్ అలోపతి అని నడుస్తూ ఉంది. దిస్ ఈజ్ నాట్ ది సైన్స్ అని. సో ఇట్లాంటి జనాలు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు. నా దగ్గరికి ఇంకొక వ్యక్తి ఈ మధ్య కర్నూలు నుంచి వచ్చాడు. వచ్చేసేసి డాక్టర్ గారు ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు, 2-3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఒక ఆయనేమో పంచకర్మ చేశాడు, పాపం అయినా ఏం తగ్గలేదు, ఇంకొక ఆయనేమో మందులు ఇచ్చాడు కానీ మందే పనిచేయలేదు, అలోపతి డాక్టర్లు అందరూ అయిపోయారు, ఎందుకు ఇంకా సర్జరీ చేయించుకోండి అంటున్నారు, నాకు ఎందుకో ఎన్టీవీలో చూసిన తర్వాత ఒకసారి మీ దగ్గర పోయేసి వద్దామా అని ఒకటి అనిపించి నేను వచ్చాను, సో నన్ను సరిగ్గా గైడ్ చేయండి అన్నారు. నేను అతనికి కర్నూలులో మన దగ్గర వైద్యం చేసుకొని బాగుపడి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న ఒక 2 మంది నెంబర్లు ఇచ్చాను. ముందు మాట్లాడి కనుక్కో, కంగారు పడకు. సో నమ్మలేకపోతున్నావు అని. సో నమ్మలేకపోవడం ఏంటండి? ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, లేకపోతే మరొక జ్యువెలర్స్ ఉన్నది, జాయ్ అలూకాస్ ఉంది, రకరకాలైన 4 బంగారు షాపులు చూస్తే ఎవరు ఏ ధరకి ఇస్తున్నారు, ఎవరి దగ్గర క్వాలిటీ ఉంటుంది మనకు తెలీదా? చెప్పండి. వైద్యం విషయంలో 4 డాక్టర్ దగ్గర తెలీదా? కానీ ఆయుర్వేదం విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఈ మధ్య న్యాచురోపతి డాక్టర్లు కూడా ఆయుర్వేదం మాట్లాడుతున్నారు, యోగా కూడా వాళ్ళు కూడా ఆయుర్వేదం మాట్లాడుతున్నారు. ఈ లవంగాలు తీసుకోండి, యాలకులు తీసుకోండి, అవి తీసుకోండి, తేజ్పత్ర తీసుకోండి, కషాయం కాచండి, తాగండి, ఆంఫట్ కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అసలు ఇంతకు ముందు మీరు ఒక కేస్ స్టడీ గురించి చెప్తూ 4 నుంచి 6 నెలలు అని మీరే చెప్పారు, ఇంత ఎక్స్పీరియన్స్ అండి. మరి నిజంగా మీరు చెప్తున్నట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది నిజంగా 1 వీక్ ఈ కోర్స్ తీసుకుంటే తగ్గిపోతుంది. మేడం ఆ 4 గింజలు ఆయన చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు అని ఉంటారు. ఈ 4 గింజలు నోట్లో వేసుకొని నవలండి, ఈ 2 ఆకులు ఏదైనా నవలండి, అంతే ఫటఫటలు ఆడిచ్చేస్తారంటాడు. 3 లక్షల మంది చూస్తారు. కావాల్సిన జనాలు కూడా ఇదే కదా, ఈ 2 ఆకులు నవలండి చాలు, ఇంకేం అక్కర్లేదు. అసలు నిజంగా చెప్పాలి అంటే కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. నరసింహరావు గారు. హలో అండి నరసింహరావు గారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ సమస్య ఏంటో మాట్లాడండి గురువు గారితో. చెప్పండి. మీ వాయిస్ స్ట్రక్ అవుతుందండి, సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి కొంచెం మాట్లాడరా. మీరు 4 years నుంచి ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్నారు, ఏమీ తగ్గట్లేదు అంటున్నారు, కానీ ఎక్కడ తీసుకుంటున్నారు ఏమిటి అనే విషయాలు నాకు తెలియదు. కాబట్టి మీరు ఒక్కసారి నా పర్సనల్ నెంబర్ తీసుకోండి, నాకు కాల్ చేయండి. నేను ఏ రకంగా మీకు సహాయపడగలనో మీరు ఒకసారి నిర్ణయించుకుని నాతో మాట్లాడండి. నేను మీకు న్యాయం చేకూర్చేటటువంటి దిశలో సలహాలు సూచనలు ఇస్తాను. దయచేసి నాకు మీరు నా పర్సనల్ నెంబర్కి కాల్ చేయండి, ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి. దయచేసి మీ వాయిస్ నేను వినలేకపోతున్నాను. అలాగే కేస్ స్టడీ విషయానికి వస్తే చివరి దశలో వచ్చింది ఆ పేషెంట్ మీ దగ్గరికి అని అన్నారు, ఆయన కూడా తగ్గింది అని చెప్తున్నారు. అదే స్టార్టింగ్ లో వస్తే ఎలా ఉంటుంది? స్టార్టింగ్ లో రారు కదా. ఈ గోలంతా ఏమిటి? నేను టీవీ 9 పుట్టినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను, ఆయుర్వేదం మాట్లాడుతూనే ఉన్నాను. అంటే కురువృద్ధుడిలాగా, అంటే భీష్మ పితామహుడిలాగా మాట్లాడుతూనే ఉన్నాం. కానీ జనాలు ఏమిటంటే ఆయుర్వేదం విషయాన్ని ఎవరినైనా నమ్మమంటే నమ్ముతారు. ఆయన ఎవరో చెప్తారు, ఒక లవంగం నోట్లో పెట్టుకోమ్మా, 2 ఆకులు 4 గింజలు అట్లా నోట్లో వేసుకోండి. చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు చెప్తారు, 4 గింజలు అలా తీసుకొని నోట్లో వేసుకోండి, నవలండి, తగ్గిపోతుంది. ఎందుకు ఏమిటి ఎలా అని ఎవ్వడూ అడగడు. అంతే. ఓ 3 లక్షల మంది చూస్తారు, వాళ్ళకి ఎంత ఆనందమో అట్లా వినడానికి. కానీ మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మాత్రం రోజు, తిథి, వారం, నక్షత్రం, యోగము, కరణము అన్నీ అడుగుతారు. టైం, డేటు, ఎప్పుడు, ఎన్ని గంటలకి, ఎన్ని నెలలు, ఏం కథ అన్నీ అడుగుతారు. మరి చిట్టుపొత్త మధుసూదన్ శర్మ గారిని అట్లనే అడగొచ్చు కదా. బాబు ఏమిటది ఇంత చెప్పావు, మరి అన్నావు 4 గింజలు నోట్లో వేసుకుంటే అయిపోతుంది అన్నావు, మరి ఏమిటి సంగతి అని అడగొచ్చు కదా. అట్లా అడగదు. సో చూడడానికి ఒకటి కావాలి, వినడానికి మరొకటి కావాలి, చేసుకోవడానికి మరొకటి కావాలి. ఇట్లా మనము ఈ పద్ధతి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. వైద్యం అంటే వైద్యుని నమ్మాలి, వైద్యం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఉపశమనం కోసం ఎన్నో రకరకాలైన పద్ధతులు ఉంటాయి, అవి భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. కానీ వైద్య చికిత్స చేసుకోవాలంటే ఒక రోగం రావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి.
వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి, దాని కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. అట్లా వైద్యం చేసుకున్నట్లయితే రోగము నిశ్శేషంగా తగ్గేటటువంటి ఆస్కారం ఉంది. ఇటీవల ఒక పెద్ద ఆయన నా దగ్గరికి, ఒక కలెక్టర్ గారు వచ్చారు నా దగ్గరికి. ఆయన ఎప్పుడో 2004లో నా దగ్గర వైద్యం చేయించుకున్నాడు. సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ అని C3 నుంచి C4 C5 మధ్యలో. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంట్రాస్ట్ ఏంటంటే మళ్ళీ అతనికి నొప్పి అన్నదే రాలేదు. 20 సంవత్సరాల తర్వాత నన్ను మళ్ళీ కలిసారు చిన్న సమస్య వల్ల. కానీ అదే వాళ్ళ తమ్ముడు వచ్చేసి సర్వైకల్ ఏరియాలో ప్రాబ్లం ఉంటే సర్జరీ చేయించుకున్నాడు. కానీ అతనికి సర్జరీ చేసుకున్నంత వల్ల ఏ రకమైన ప్రయోజనం జరగలేదు. ఇతనేమో సర్జరీ చేయించుకోలేదు, కానీ ఆయన అప్పటికే 2004 కాలం నాటికే ఓ 10 మంది ఆయుర్వేద డాక్టర్లు అయిపోయారు, అకుపంచరిస్టులు అయిపోయారు, ఆర్థో అయిపోయారు, న్యూరో అయిపోయారు. అందరూ సర్జరీ అన్నారు, కానీ సర్జరీ లేకుండా నా దగ్గర తగ్గించుకున్నారు. 20 years తర్వాత కూడా ఉక్కులాగా ఉన్నారు. దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ గుడ్ ఆయుర్వేద డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలా జరుగుతుంది అన్నట్లు. ప్రజలు ఇది ఇట్లాంటి అనుభవాలతో కూడినటువంటి వైద్యులను చూసుకోవాలి. ఏదో ₹1 కాస్ట్లీ అవుతుంది మనం లేట్గా పోయినట్లయితే, అవుతే కావచ్చు కాక, కానీ మంచి చికిత్స జరిగింది కదా. అండ్ చాలా ఫేమస్ ఫిగర్ అన్నట్లు ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యక్తి ఒక పెద్ద రాజకీయ నాయకుల యొక్క రాజ్యతంత్రాన్ని నడపడంలో తెర వెనుక కీలకమైన అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. నేను ఇంతకు మించి చెప్పలేను. మరి ఆ 20 ఏళ్ళు పనిచేసుకోవడానికి శక్తి, దమ్ము, కలేజా ఎవరి నుంచి వచ్చింది? బుక్క మహేష్ బాబు ఇచ్చినటువంటి వైద్యం వల్ల జరిగింది. సో దిస్ ఈజ్ ది గుడ్ ఆయుర్వేద డాక్టర్ పవర్. సో ఇట్లాంటి డాక్టర్లను లిస్ట్ తీసుకోవాలి, తెలుసుకోవాలి, వినాలి. అసలు ఆయుర్వేద డాక్టర్ విషయానికి వచ్చినట్లయితేనేమో ఒక రకమైన తూష్ణీకరణ భావన. 4 గింజలు వేసుకోండి, 2 ఆకులు నమలండి, ఒక లవంగం, ఒక దాల్చిన చెక్క తమలపాకులో పెట్టుకోండి, అట్లా జ్యూస్ మింగండి, అట్లా నెమ్మదిగా 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 నొప్పులు తగ్గిపోతాయి అంటే నమ్ముతారు. ఆ 3 లక్షల మంది చూస్తారు. ఈ మాలాంటి వాళ్ళనైతే వైరల్ చేయరు. అలాంటి వాళ్ళు 3 లక్షలు చూస్తే యూట్యూబ్లో చూస్తూ ఉంటారు అన్నట్లు. మంచం విరగాల్సిందే అన్నవాడు సూపర్ డూపర్ హీరో, హిట్, మామూలు హిట్ కాదన్నట్లు. ఈ 2 ఆకులు నోట్లో పెట్టుకొని మంచం విరగాల్సిందే. మంచమా వాడు పిండాకుడు ఏం విరుగుతుంది నాకు తెలియక అడుగుతానే. సో ఇట్లాంటి బుర్ర తక్కువ అటువంటి యూట్యూబ్లో ఉండేటటువంటి వీడియోస్ చూసి అదే ఆయుర్వేదం అని మీరు అనుకుంటున్నారు. ఆయుర్వేదం అనేది అది కాదు. ఆయుర్వేదం అనేటటువంటిది కేవలం చిట్కా వైద్యాలు కాదు. ఆయుర్వేదం అనేటటువంటిది అలోపతి కన్నా భిన్నమైన ఒక భారతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ. అది ఎన్నో ఆవిష్కరణలు ఇచ్చింది. క్రీస్తు పూర్వం కాలం నాటికే జీవకుడు బ్రెయిన్ ఓపెన్ చేశాడు. దాదాపు 300 ఐ సర్జరీలు చేసినటువంటి ట్రాక్ రికార్డ్ ఆయుర్వేదానికి ఉంది. అద్భుతమైనటువంటి శస్త్రచికిత్సలు చేశారు. సో దిస్ ఈస్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఆయుర్వేద. బేసికల్లీ కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత ఆయుర్వేదంకి చాలా గుర్తింపు అయితే వచ్చింది. ప్రాక్టికల్ గా చూస్తే మీరు డిఫరెన్స్ చూస్తున్నారు కదా, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటండి? ఎలా వస్తున్నారు? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే అండి. పాపం మనం మోడీ గారికి రోజు ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవాలి ప్రతి ఒక్క సగటు భారతీయుడు. నాకేమి బీజేపీతో సంబంధం లేదు, నాతో కాంగ్రెస్తో సంబంధం లేదు. కానీ పాపం ఆయన పనిగట్టుకొని ఈ భారతీయ వైద్యానికి ఒక అసామాన్యమైనటువంటి గుర్తింపు, గౌరవము, మర్యాద తీసుకొచ్చేటటువంటి మాలాంటి వాళ్ళు మాట్లాడినామంటే దిస్ ఈజ్ నాట్ పెద్ద సిగ్నిఫికెంట్ విషయం కాదు. కానీ ఆయన మన్ కీ బాత్ ప్రోగ్రాంలో కానీ మరొక ప్రోగ్రాంలో కానీ దేశవ్యాప్తంగా దేశ ప్రధాన ఎండి ఈ కాడా పియేతో ఏ హోతా హై, ఈ కాడా పియేతో ఇమ్యూనిటీ పడతా హై, ఈ కాడా ఐసా బనానా చాయే అని ఆయన అంత గొప్పగా చెప్పాడు. అది దట్ ఈస్ ది గ్రేట్నెస్. ఒకసారి ఏమైంది, వారు అంటే మోడీ గారు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి రోజుల్లో ఒక 300 పేజీల భారతీయ శాస్త్రవేత్తల గురించి ఒక పుస్తకాన్ని అపోలో ప్రతాప్ సిరెడ్డి గారికి ఇచ్చారు. ఆయన అది చదువుతూ ఉంటే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ బుక్ తీసుకొని చదువుతూ ఉంటే 90 పేజీలు అందులో భారతీయ శస్త్ర వైద్య నిపుణుడైన సుశ్రుతన్ గురించి రాయబడి ఉంది. ఆయన ఆశ్చర్యపోయాడంట. నేను ఒక అలోపతిలో ఇంత గొప్ప కార్డియాలిస్టు, భారతదేశంలో సుశ్రుతుడు ఇంత గొప్పవాడై ఉన్నాడా అని ఆ రోజు చాలా ఆలోచించాడంట. ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ వారు రేపొద్దున ఫ్యూచర్ సైన్స్ అనేటటువంటిది ఆయుర్వేద వైద్యం తప్ప మరొకటి కాదని అంటే
వచ్చినటువంటి భారతీయ వైద్యులు అందరూ కూడా పెదవి విరిచారంట. ఏమండి ఇంత దూరం వచ్చి ఇవే మీరు మాట్లాడాల్సింది, మీరేదో రోమన్లు గొప్పవాళ్ళు, అమెరికన్లు గొప్పవాళ్ళు, హార్వర్డ్ యూనివర్సిటీలో గొప్ప రీసెర్చ్ అవుతుంది చెప్పాల్సింది మీరు ఇదే చెప్తారు ఇక్కడ అంటే, ఇది నిజమయ్యా బాబు, ఇది నిజం. నాకు మోడీ గారు ఒక బుక్ ఇచ్చారు, అందులో ఇంత గొప్ప ఉంది. నాకే తెలియదు ఇంత గొప్ప వైద్యశాస్త్రం మన దేశంలో ఉందని, మనుగడలో ఉందని. సో కాబట్టి మా బంధువులు కూడా ఎంతో మంది రుమేటెడ్ ఆర్థరైటిస్ కు వైద్యం చేసుకుని అద్భుతమైనటువంటి చికిత్సను పొందారు అని చెప్పని ప్రతాప్ సి రెడ్డి గారు తన యొక్క ఆత్మకథలో కూడా రాశారు. రుమేటెడ్ ఆర్థరైటిస్ కు మంచి ఆయుర్వేద వైద్యం. ఇట్లా నేను చాలా విషయాలు చెప్తా, అయినా కూడా ప్రజలకు స్టిల్ అనుమానాలే, స్టిల్ డౌట్లే, అన్ని రకరకాలైనటువంటి అపోహలే. ఆయుర్వేద వైద్యం అంటే ఇంతసేపు నోరు ఒక బిల్లు వేస్తాడు అంతే. అంతేగాని మనం చరిత్ర ఏంటి, చరిత్ర వెంబడి రాజులు మహారాజులు ఆయుర్వేద వైద్యాన్ని ఎంత గొప్పగా డెవలప్ చేశారు అందరూ. అంటే నిజానికి మార్కెట్ లో కూడా అందరూ ఆయుర్వేద వైద్యులు ఇలా ట్రీట్మెంట్ చేస్తారు అన్న నమ్మకం పేషెంట్స్ కు ఉండదు. బేసికల్ గా మిమ్మల్ని కలవాలి అంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా? అసలు మమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎవ్రీబడి నోస్ మై నేమ్. సో నా యూట్యూబ్ ఛానల్ ఉంది సంజీవిని అని. డౌట్లు ఉన్నట్లయితే దాంట్లో కొరీస్ పెట్టమని చెప్పండి, సాల్వ్ చేస్తాం. మీకు ఎవరైనా మిస్టరీస్ లాంటి ఏదైనా రోగం విషయంలో తెలుసుకోవాలనుకుంటే చెప్పండి, కొరీస్ పెట్టండి, మీకు మేము అవైలబుల్ అవుతాం. నా హాస్పిటల్ ఉంది, నా నెంబర్స్ ఉన్నాయి. సో నేనేం 30 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాను. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాను, అద్భుతంగా మా ఔషధాలు ప్రజల్లో గౌరవిస్తున్నారు. తమాషా ఏంటి అంటే, గురు ఐకేర్ సంస్థ వాళ్ళు గుర్రప్ప అని ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్తో నా ఫామ్లో నేను కీసర్ దగ్గర ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే వైద్యం చేస్తాను. అక్కడ స్పైనెక్స్, వెల్సరా ఫోర్ట్ సో రాయించుకొని కొనుక్కొని పోతున్నారు. తమాషా అది గ్రాస్ రూట్ లెవెల్లో అంత రెవల్యూషన్ వచ్చింది ప్రజల్లో. ఎందుకు? ఆటోలో కూర్చునే వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, నాకు పక్షవాతం తగ్గింది, నాకు కీళ్ళ నొప్పులు తగ్గింది, నాకు మెడ నొప్పులు తగ్గింది, నాకు వెన్ను నొప్పులు తగ్గింది. అరే ఇంత బాగా పనిచేస్తుంది, అసలు ఎట్లా కనిపెట్టారు వీళ్ళు, అసలు ఆయుర్వేదంలో ఇంత వేగంగా పనిచేస్తాయా మందులు, ఇట్లా మాట్లాడుకుంటున్నారు. సో కాబట్టి దిస్ ఇస్ ఎ బిగ్ రెవల్యూషన్ ఈస్ కమింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆయుర్వేద. సో మాలా చదువుకున్న వాళ్ళం, అనుభవం ఉన్న వాళ్ళం కొత్త కొత్త డైమెన్షన్స్ను, నూతన ఆవిష్కరణలను ఆయుర్వేద వైద్య రంగంలో మేము తీసుకొస్తున్నాం. సో మేము ఒక బాధ్యతగా తీసుకున్నాం, ఒక వార్ ఫుట్లో తీసుకున్నాం. ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు నవీన దశలో, ఆధునిక దశలో, సరికొత్త దిశలో ఆయుర్వేద వైద్యాన్ని మేము పరిచయం చేస్తూ ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన బూజు పట్టినటువంటి సిద్ధాంతాలు, మలినమైనటువంటి ఆలోచనలు, ఏదో పాతకాలం భావజాలనలు, అనుమానాలు, అపోహలు పక్కన పెట్టి సరికొత్త దిశలో గనక ఆలోచించినట్లయితే అద్భుతమైన నవీన ఆధునిక ఆయుర్వేద వైద్యాన్ని మాలాంటి అనుభవజ్ఞులైనటువంటి వైద్యుల పర్యవేక్షణలో పొందగలరు. ఎందుకంటే నవీన కాలపు టెక్నాలజీని, నవీన కాలపు ఆవిష్కరణలు మేము అర్థం చేసుకొని 200 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పారిశ్రామిక విప్లవం నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆధునికమైనటువంటి వచ్చినటువంటి లైఫ్ సైన్సెస్ ని మనం అంతా చదివినాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు ప్రేక్షకుల కోసం శ్రీ గురు ఆయుర్ కేర్ లో నొప్పులపై పనిచేసే ఒక మంచి ఔషధం చెప్తారా? సో నేను చెప్పేటటువంటిది ఏంటంటే, స్పైనెక్స్ 2 క్యాప్సూల్స్ పొద్దున, 2 క్యాప్సూల్స్ రాత్రి. వెల్సెరా ఫోర్ట్ 2 క్యాప్సూల్స్ పొద్దున, 2 క్యాప్సూల్స్ రాత్రి. ఇవి తీసుకొని మా కంపెనీ వాళ్ళు తయారు చేసే మసాజ్ ఆయిల్ పూసుకుంటే అసలు మామూలు నొప్పులు అయితే నా దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. మధ్య రకం నొప్పులైనా పనిచేస్తాయి, సివియర్ నొప్పులైనా ఉపశమనంతో పాటు చికిత్స కూడా అందించగలుగుతుంది. సో వైద్యుల దగ్గరికి వచ్చినట్టయితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందగలరు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. స్పైనెక్స్ అనేటటువంటిది దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఒక్క స్పైనెక్సే 3 కోట్ల వ్యాపారాన్ని చేసిందండి. నిజంగా నా కంపెనీ పెట్టడానికి స్పైనెక్సే కారణం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నొప్పులకు సంబంధించి అలాగే ఆయుర్వేదానికి సంబంధించి విశిష్టంగా అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్తే. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.